అద్భుతమైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 25 అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ నాబాలు గురించి బైబిల్‌లో రాయబడి ఉంది. నాబాలు ఎలాంటి వాడట? మోటువాడు, దుర్మార్గుడు. తన భార్య ఎలాంటిదట? సుబుద్ధి కలిగినటువంటి భార్య. ఇంత మోటువానికి, ఇంత మొరటోడికి, ఇంత సుబుద్ధి కలిగినటువంటి భార్య ఎలాగొచ్చింది అని మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, మొదటి నుండి తన స్వభావం అలాంటిది కాదు. నేను చెబుతూ వస్తున్నాను. పరిస్థితులు మనుషుల్ని ఏం చేస్తంటే మూర్ఖత్వంగాను, దుర్మార్గులుగాను మారుస్తుంది. అది చాలామంది విద్యార్థులు ఉన్నారు కదా, ఈనాడు చాలామంది రాబరీ ఎక్కువ జరుగుతుంది. ఏం రాబరీ అనంటే, ఇది వరకు జేబీలు కోసేసి బ్యాగులు కట్ చేసి దొంగిలించేటటువంటి దొంగతనాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మొబైల్ ద్వారా మెసేజ్ అలా క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఏమైపోతున్నాయి, ఎవరో దొంగిలిస్తున్నారు. ఎవరు వీరు అని అంటే, వేల రూపాయలు పోసి మనం చదివించి ఉద్యోగాలు లేక అక్కడక్కడ ఇలాంటి వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సక్రమమైనటువంటి పద్ధతిలో కాకుండా అక్రమమైనటువంటి పద్ధతిలోనికి చాలామంది విద్యార్థులు అడుగు పెడుతున్నారు. వాళ్ళకి మొదటి నుండి ఆ ఆలోచనతో చదివారంటే, ఆ ఆలోచన కాదు వాళ్ళ చదువు యొక్క ఆలోచన, నేను మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ప్యాకేజ్ సంపాదించుకుని మంచి కంపెనీలో నేను ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని వారు చదువుతారు. కానీ పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తుంది, మార్చి ఈనాడు సైబర్ నేరగాల్ని ప్రపంచం భయభ్రాంతులు చేయడానికి కారణం పరిస్థితులు వాళ్ళని ఏం చేస్తుంది, ఆ రీతిలోనికి తీసుకొస్తుంది. ఇక్కడ కూడా నాబాలు యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉంటుంటే, నాబాలు యొక్క పేరుకి అర్థం ఏంటంటే మూర్ఖుడు అని అర్థం. నాబాలు అనగా అర్థం ఏంటి? మూర్ఖుడు అని అర్థం. కానీ ఇంత మూర్ఖుడికి అంత స్వబుద్ధి కలిగినటువంటి భార్య రావడానికి కారణం ఏంటంటే, మొదటి నుండి అతనికి ఆ స్వభావం కాదు. ఒకవేళ అలాంటి స్వభావమే ఉంటే వారికి చక్కగా వివాహము చేసుకునేవారు కార్యము. ఈరోజు వివాహం చేయాలంటే అటు ఇటు చూసుకుంటూ చాలా అంచనాలు వేసుకుని వివాహంలోకి అడుగెడతారు. కానీ ఇక్కడ వీరి పేర్లకిని, వీరికి ఉన్నటువంటి జీవన శైలికిని, వీరికి ఉన్నటువంటి స్వభావాలకిని అసలు ఏమాత్రం కూడా బొమ్మకి బొడుసుకి ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్కు ఉన్నటువంటి తేడా మాట. అంత వ్యత్యాసం వారి జీవన శైలిలో ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసి వారి ఒక కుటుంబంగా ఏర్పరచబడ్డారు. ఇది ఇలాగా నాబాలు యొక్క జీవితంలో ఇంత దుర్మార్గుడిగా కావడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో రాయబడి ఉంది ఏంటండి, చూద్దాం చూడండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు. చాలండి. ఇతడు చరిత్ర చెప్పే ముందు మొదటి వచనంలో ఈ పేరు ఎందుకు రాశాడండి? అసలు సమూయేలు యొక్క మరణం గురించి ఎందుకు రాశాడు? ఆ అధ్యాయంలో నాబాలు గురించే రాసుకుని రావచ్చు కదా అని అంటే, సమూయేలు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటనలు ఎలా మారని అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటుంటే, నాబాలు ఉద్దేశం ఏంటంటే, నాబాలు చాలా దైవభక్తి కలిగిన వాడని చెప్పొచ్చు. ఎందుకనంటే, ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా, నాబాలు 3వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటే, అతడు కాలేబు సంతతి వాడు అని రాయబడి ఉంది. 3వ వచనం చివరి మాట. 25 అధ్యాయము 3వ వచనంలో చివరి మాట ఉంది. అతడు ఏ వంశానికి చెందినవాడు? కాలేబు వంశానికి చెందినటువంటి వాడు. ఎవరు? ఈ నాబాలు. ఈ కాలేబు ఎవరు అనంటే, ఆనాడు ఐగుప్తు దేశములో నుండి 40 లక్షల జనాంగాన్ని దేవుడు నడిపించుకుంటూ వస్తున్నప్పుడు, దేవుడు మోషేకి ఒక ప్రణాళిక వేస్తాడనమాట. మోషే అనుకుంటాడు, మనం కానాను ప్రదేశానికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక 12 మంది పెద్దలను మనం సమకూర్చుకుని, 12 గోత్రాల్లో 12 మంది పెద్దలను మనం సమకూర్చుకుని, ఈ 12 మందిని మనం ఎక్కడ పంపిద్దాం? కానాను చూచి వస్తారు వీళ్ళు అని పంపించినటువంటి వారిలో ఎవరున్నారు? యెహోషువ, కాలేబు, ఇంకా 10 మంది, మొత్తం 12 మంది వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? కనాను ప్రదేశానికి వెళ్ళి వేగు చూచి వచ్చి 40 లక్షల జనాంగాన్ని అక్కడ పెట్టుకుని మోషే సింహాసనం మీద కూర్చుంటే ఈ 12 మంది సాక్ష్యం చెప్తారు. అందులో 10 మంది అంటారు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు మనము
కనాను ప్రదేశంలో అడుగు పెట్టడం అసంభవం, ఊహకు అందనటువంటి క్రియ అది. ఎందుకంటే కనాను ప్రదేశంలో ఉన్నటువంటి మనుషులు చాలా బలమైన వాళ్ళు. అక్కడ పంట కూడా చాలా శ్రేష్టమైనటువంటి పంట. ఆ మనుషుల్ని మనం జయించలేం. వారిని జయించే కంటే ఈ అరణ్యంలో బ్రతకడమే ఈజీ అని 10 మంది సలహా ఇస్తే, ఈ యెహోషువ కాలేబ్ అంటారు, అయ్యా ఈ 10 మంది చెప్పినటువంటి మాటలు కాదు, మన పిలిచినటువంటి దేవుడు చాలా నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అరణ్యములో నడిపిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడు గొప్పవాడు, వీటన్నిటిని చీల్చి అరణ్యములో మన్నాను కురిపిస్తూ పూరేళ్లను మనకు అనుగ్రహిస్తూ బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, మన పిలిచినటువంటి దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, అంత గొప్ప దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి దేవునికి కనాను ప్రదేశపు యొక్క ప్రజలను జయించడం ఆయనకి అసాధ్యమేమీ కాదు. వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, కనాను ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు బలమైన వారు కావచ్చు, కానీ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు వారికంటే శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారు చెప్పినటువంటి సాక్ష్యం అది. అంత గొప్ప భక్తి కలిగినటువంటి వంశములో ఈ నాబాలు పుట్టినోడు. ఎలాంటివాడు? ఈ యెహోషువ కాలేబు నిలవబడి మాట్లాడితే 40 లక్షల జనాంగాన్ని మోటివేట్ చేయగలిగారంటే వారు చూపించినటువంటి విశ్వాసం, వారు చూపించినటువంటి భక్తి క్రియలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయింది? 40 లక్షల జనాంగానికి. అంటే అంత భక్తితో, అంత విశ్వాసంతో దేవుని మీద అంతగా ఆనుకుని బ్రతికినటువంటి కాలేబు వంశములో జన్మించిన వాడు ఎవరు? ఈ నాబాలు. ఎందుకు ఇలా తయారైపోయాడు? అంత భక్తి కలిగినటువంటి మనవడుగా ఉన్నటువంటి ఇతడు, వాళ్ళ తాతగారేమో ఇంత భక్తిపరుడు, మనవడేమో ఇంత మూర్ఖుడిగా అయిపోయాడు. ఎందుకని ఇంత మూర్ఖుడిగా అయిపోయాడు అంటే దానికి కారణం సమూయేలు చనిపోవటం. ఎందుకు సమూయేలు చనిపోవడం అని అంటే, సమూయేలు ముందు చరిత్ర మనం చూస్తూ ఉంటుంటే సమూయేలుకు ముందున్నటువంటి దైవజనుడు మంచి పేరు కలిగినోడు కాదు. తన కుమారులు కూడా మంచి లక్షణాలు కలిగినటువంటి వారు కారు. ఏలి కుమారులు కూడా దుర్మార్గులని పిలువబడ్డారు. ఏలి కూడా కళ్ళు పోగొట్టుకున్నటువంటి, కళ్ళు కనిపించినటువంటి భక్తిపరుడు మాట అతడు. అతడు దేవుని పరిచర్య చేసినంత కాలం దేవునికి ఏమాత్రం కూడా ఘనత రాలేదు. దేవునికి చాలా అవమానకరమైనటువంటి క్రియ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. సంఘానికి, మందిరానికి ఏమాత్రం కూడా మేలు జరగలే. కానీ సమూయేలు ఎప్పుడైతే బాల్యములో ఆ మందిరంలో అడుగుపెట్టాడో, తను అడుగుపెట్టినది మొదలుకొని దేవుని యొక్క స్వరము సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. సమూయేలు బాల్యము నుండి కూడా దైవభక్తి కలిగి దేవుని చేత శూరమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ మొట్టమొదటి రాజుని, 2వ రాజును కూడా అభిషేకించేటట్టుగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఎవరిని? సమూయేలుని. అంతకు ముందు కానీ అంతకు తర్వాత కానీ ఇంకా గొప్ప భక్తులు లేరు అనేటువంటి అపోహలో నాబాలు బ్రతుకుతున్నాడు. అర్థమైందా మీకు విషయం? సమూయేలు అంత గొప్ప ప్రవక్త ఇంకా లేడు, ఇంకా గొప్ప ప్రవక్త చనిపోయాడు కాబట్టి దేవుని యొక్క స్వరం ఇక భూమి మీదకి రాదు అనేటువంటి అపోహలో నాబాలు బ్రతకడం ప్రారంభించాడు. అర్థమైందా మీకు విషయం? అందుకనే వీడేమైపోయాడు? దుర్మార్గుడిగా మారపడ్డాడు. మూర్ఖతరం యొక్క లక్షణాలు ఇతనికి వచ్చేసినాయి. ఇలాంటి స్వభావంలో నాబాలు బ్రతుకుతున్నాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఈ భక్తిపరుడు ఏమైపోయాడు? మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు. 2, దుర్మార్గుడిగా మార్చబడ్డాడు, మోటివాడిగా మార్చబడిపోయాడు. అంతకు ముందు లేనటువంటి స్వభావం ఇతనికి ఏమైపోయింది? ఆ స్వభావము వచ్చేసింది. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటుంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. సమూయేలు లేకపోయేసరికి
నాబాలు అనుకుంటున్నాడు అసలు దేవుడే లేడు, ఇంకా దేవుని స్వరమే భూమి మీదకి ఇంకా రాదు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు 41:14 ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడును ఒక్కడును లేడు. ఈ వచనం కరెక్ట్గా సూట్ అయ్యేది ఎవరికంటే నాబాలుకి కరెక్ట్గా సూట్ అవుతుంది. వాడి దృష్టిలో సమూయేలు చనిపోగానే వాడు అనుకుంటున్నాడు దేవుడే ఇక లేడు. తమ హృదయములో అనుకుంటున్నాడు అన్నమాట. నాబాలు యొక్క హృదయంలో సమూయేలు చనిపోగానే ఇక దేవుని స్వరమే భూమి మీదకి రాదు అని అనుకుంటూ వాడు చెడిపోయిన వారు, ఇంకేమైపోయిన వాడు చెడిపోతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? అసహ్య కార్యములు చేయుచున్నాడు ఇంకాడు. ఎందుకంటే దేవుని భయం ఇంకా లేదు. సమూయేలు ఉన్నంత వరకు చాలా భయభక్తులతో బ్రతికినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే సమూయేలు చనిపోగానే వీడిలో భక్తి పాడైపోయింది, విశ్వాసం పాడైపోయింది, నమ్మకత్వం పాడైపోయింది. ఇంకా దేవుడు లేడు అని చెప్పుకుంటూ అసభ్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ, హీనమైనటువంటి కార్యాలు చేయుతూ మేలు చేయడమే మానేశాడు. భాగ్యవంతుడయ్యుండి ఒకరికి ఇచ్చేటటువంటి స్థానంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాడు వీడు? సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఎవరికైనా సంబంధం వచ్చినప్పుడు చాలా పిసిని కొట్టుడండి, ఒకళ్ళకు కూడా సాయం చేయడండి, అసలు చాలా మోటోడండి, కోపిస్టండి, దుర్మార్గుడండి అని అంటే మీ పిల్లనిస్తారా? ఎవరు కదా. మరి మొట్టమొదటి ఇతనికి ఈ లక్షణాలు లేవు, అందుకనే స్వబుద్ధి కలిగినటువంటి భార్యను చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ సమూయేలు చనిపోగానే ఇతని జీవితం ఏమైపోయింది? ఒక మోటివాడి పరిస్థితిగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా మంది వారి విశ్వాసం ఏంటంటే నాబాలు లాంటి విశ్వాసం. భక్తి పరులనే చూస్తారు కానీ దేవుణ్ణి చూడరు. అర్థమైందా మీకు విషయం? ఇక్కడ తన విశ్వాసం ఎవరి మీద ఉందంటే సమూయేలు మీద ఉంది. నాబాలు యొక్క విశ్వాసం ఎవరి మీద ఉంది? సమూయేలు మీద ఉంది కానీ దేవుని మీద లేదు. అదే సమస్య. దేవుని పిల్లలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం, దేవుని బిడ్డలు అయ్యుండి కూడా మూర్ఖతరముతో జీవించడానికి కారణం, మూర్ఖమైనటువంటి పనులు చేయడానికి కారణం ఏంటంటే వీరి విశ్వాసం ఎవరి మీద ఉంది? భక్తుల మీద ఉంది కానీ పిలుచుకున్నటువంటి దేవుని మీద లేకపోవడం వల్లనే మనుషుల్లో మూర్ఖత్వం, మనుషుల్లో దుర్మార్గత్వం, మోటితనం ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనిషి భక్తి మనిషి మీద ఉంటుంది తప్ప పిలిచినటువంటి దేవుని మీద లేకపోవడం. దానికి నిదర్శనం నాబాలు. మానవపరంగా ఎంత దుర్మార్గుడైనా సరే సాయం చేసినోడికి ఏం చేస్తాం? సాయం చేస్తాం. 10 అడిగితే 5 అన్నా మనం ఇస్తాం. అంతెందుకండి, తాగుబోతాడైనా సరే వచ్చి 2 రూపాయల కానుకన్నా వేస్తాడు చాలా సందర్భాల్లో. కానీ అలాంటి మనసు కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఉండదు. ఎందుకంటే వారి విశ్వాసం ఎవరి మీద? మనుషుల మీద. ఈరోజు చాలా మంది కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏంటంటే మేము అంత ఇస్తున్నాం, ఇంత ఇస్తున్నాం, అంత చదివిస్తున్నాం, ఇంత చదివిస్తున్నాం, ఇంత చదివించినా మేము నష్టపోయాము, ఇంత పంపించినా సరే మేము నష్టపోయామని చాలామంది క్రైస్తవుల్ని హేళన చేస్తున్నారు. విషయం ఏంటంటే నీవు మనిషికి ఇచ్చినంతసేపు నువ్వు బాగుపడవు, ఇచ్చాననుకున్నంతసేపు నువ్వు బాగుపడవు. అది ఇచ్చింది దేవుని పరిచర్య కొరకు, దేవునికి నేను ఇచ్చాను అనేటువంటి మనసు నీలో ఉంటేనే అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి నాబాలు యొక్క జీవితంలో దైవజనుడి మీద ఉన్న భక్తికి తప్ప దేవుని మీద అతనికి భక్తి లేదు. తద్వారా అతను పొందుకున్నది ఏంటంటే మూర్ఖతరమైనటువంటి పరిస్థితిలోనే అతనికి వచ్చేసింది. అలాగంటే మనం చూడొచ్చు, దేవుని స్వరం భూమి మీద ఆగిపోయిందా అని అంటే భూమి మీద ఆగిపోలే. సమూయేలు తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే నాతాను అనేటువంటి ప్రవక్తను. దేవుడు నాతాను ప్రవక్తని, సమూయేలు తర్వాత ఇంకొక ప్రవక్తని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు నాతాను అనేటువంటి ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్వరము భూమి మీద ఆగిపోలే. ఆ దినాల్లో దేవుడు మాట్లాడాలంటే ప్రవక్తల్లో నుండి దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. ఈ నాబాలు అనుకుంటున్నాడు సమూయేలు లేడు కాబట్టి ఇంకా దేవుని స్వరము భూమి మీదకి రాదు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? నాతాను ఎన్నుకున్నాడు.
సమూయేలు తర్వాత నాతాను అనుకుంటే నాతాను ఏమన్నా తక్కువడా అని అంటే నాతాను ఏం తక్కువడు కాదు. సమూయేలు కంటే రోషం కలిగినోడు. ఎంత రోషం కలిగినోడు అంటే సౌలుకు భయపడి దావీదుని ఆశీర్వదించడానికి దొంగచాటుగానే వెళ్ళాడేమో కానీ దావీదు దగ్గరికి తొడగొట్టుకుని వెళ్ళాడు ఎవరు? నాతాను. ఆ దినాల్లో దావీదు గురించి అంటున్నారు, అబ్బా దావీదు ఎంత గొప్పోడండి, భర్త చనిపోయినటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడంటే ఇలాంటి గొప్ప రాజు ఇంకా ఏ దేశానికి కూడా ఉండడు అని పొగడతలతో పొగిడింపుకు జరుగుతున్నటువంటి ఒక మంచి టెస్ట్ మనీ ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు పాపం చేసావురా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పాపాన్ని కూడగట్టుకున్నావు, నువ్వు ఆ సింహాసనాన్ని విడిచి నీ పాపాన్ని కడుక్కుంటేనే తప్ప నీ బ్రతుకు మారదరా అని చెప్పినటువంటి వాడు ఎవరంటే నాతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదేమైనా సామాన్యుడా అంటే కాదండి. అప్పటికే అసలు దావీదు కూడా వెళ్ళక్కర్లేదు, సైన్యం వెళ్తే చాలు విజయం వచ్చేసేది. అలాంటి వీరుడు శూరుడైనటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను పలికినటువంటి మాటలు మామూలు మాటలు కాదు, తొడగొట్టి మీసం తిప్పి మాట్లాడేటువంటి మాటలు ఒక దైవజనుడు మాట్లాడతాడు. ఎవరంటే నాతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క గడియలో ఒక్కొక్కరిని దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని స్వరం భూమి మీద ఆగడానికి ప్రభువుకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అందుకనే 2025 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చేసాడు, నీ కోసం నా కోసం. ప్రవక్తల ద్వారా కాదు మాట్లాడడం, నేనే వారితో మాట్లాడాలని దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చేసాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేపబడిన తర్వాత మరలా వెళ్ళి ఏమంటున్నాడంటే, ఇదిగో మీ మధ్యకి నేను ఆదరణకర్తను పంపిస్తాను అని పరిశుద్ధాత్ముడు మన మధ్యకి పంపించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే దేవునితో తన సంబంధాన్ని ఎప్పుడు తెంచుకోవడానికి, మనుషులతో దేవుడు తన సంబంధాన్ని తెంచుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ మానవుడే దేవునితో ఉన్న సంబంధాన్ని తెంపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నాబాలు అదే చేశాడు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మూర్ఖతరమైనటువంటి పరిస్థితుల్లో ఒక వార్త తన చెవుని పడింది. అదేంటి అని అంటే 7వ వచనం మనం చదువుకోవచ్చు. ఆరో వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమమగునుగాక అని పలికిన ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఇది ఎవరు పంపిస్తున్నారంటే దావీదు తన దగ్గర పనిచేసేటటువంటి పనివారిని కొంతమందిని ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? నాబాలు వద్దకు పంపిస్తున్నాడు. పంపించినప్పుడు ఈ వర్తమానకులు ఏమంటున్నారు? ఇదిగో నీకును నీ ఇంటి వారికి ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే నాబాలు అప్పటికేమైపోయాడు? మూర్ఖుడు, మోటువాడైపోయాడు. ఎందుకని? ఆశీర్వదించేవాడు ఇంకెవడు కూడా లేడు అనేటువంటి భ్రమలో ఉన్నప్పుడు దావీదు ఏం పంపిస్తున్నాడు? నాబాలు ఇంటికి ఆశీర్వాదపు వచనాలు పంపిస్తా ఉంటుంటే వీడికి ఇంకా కోపం వచ్చేస్తుంది. అసలు దావీదెవడు? వాడు ఎక్కడ పుట్టాడు? వాడు బ్రతికేంటి? వాడి జీవితం ఏంటి? ఆ మాటలు అనడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు బ్రతికేంటో తన జీవితం ఏంటో అంతా నాబాలుకి తెలుసు. దావీదు రాజని కూడా నాబాలుకి తెలుసు. కానీ తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఆశీర్వదించేది దైవజనుడే తప్ప ఈ రాజు నన్ను ఆశీర్వదించడం ఏంటి అని అనుకున్నాడు. అది విషయం. అంటే వీడి ఆలోచన ఏంటి? సమూయేలు చనిపోయాడు, వర్తేగిస్తే ఎవరు పంపించాలి వర్తమానం, ఆశీర్వాద వచనాలు? దైవజనుడు పంపించాలి. ఒక రాజు నా దగ్గర పంపించడం ఏంటి? వాడెంత, వాడు బ్రతికెంత, వాడి జీవితం ఎంత? వీడి ఆలోచన అంటే ఏంటి? ఆశీర్వదించేది ఎవరు? దైవజనుడే. దావీదెవరు నన్ను ఆశీర్వదించడానికి? దావీదెవడు నాకు కుటుంబానికి క్షేమాన్ని పంపించడానికి? వాడెంత, వాడి పుట్టుకెంత, వాడి జీవితం ఎంత అని అసలే మూర్ఖుడైపోయాడు కదా. ఎందుకంటే వీడి విశ్వాసం ఎక్కడుంది? మనుషుల మీద ఉంది కానీ దేవుని మీద లేదు.
అందుకని మానవపరమైనటువంటి ఆలోచనలతో వచ్చినటువంటి సేవకులకి అవమానాన్ని కలిగించి, వచ్చిన సేవకులను తిట్టి, దావీదును తిట్టి అవమానపరిచి దావీదు యొద్దకు పంపిస్తాడు. ఈ విషయాన్ని ఎవరు తెలుస్తుందంటే నాబాలు యొక్క భార్యకి తెలుస్తుంది. తెలిసినప్పుడు అయ్యో నా మూర్ఖుడు మంచివాడే కానీ ఇంత మూర్ఖుడిగా అయిపోయాడా, ఎంత దుర్మార్గుడా, ఇలాగైపోయాడు ఏంటి అని బాధ్యత తీసుకుని, సుబుద్ధి కలిగినటువంటి భార్య చేసినటువంటి పనులండి. బాధ్యత తీసుకుని తనకు కావలసినటువంటి బొచ్చి కత్తిరించే వారిని సమకూర్చుకుని కొంత ఆహారము పిండి వంటలు తయారు చేసుకుని, అప్పటికే దావీదు ఏం చేస్తాడో తెలుసా, నేను ఆశీర్వాద వచనాలు పంపిస్తే అతను నాకేం పంపించాడు, నాశనకరమైనటువంటి వచనాలతో నా సేవకుల్ని పంపిస్తాడా అని కొంత సైన్యాన్ని సమకూర్చుకుని నాబాలు మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే, నాబాలు యొక్క భార్య అది వర్తమానం తెలుసుకుని కొంతమందిని సమకూర్చుకుని వెళ్ళి దావీదు పాదాలు పట్టుకుని అయ్యా నా భర్త నా ఏలినవాడు మూర్ఖుడయ్యా, తన మాటలు మీరు ఏమాత్రం కూడా పట్టించుకోవద్దయ్యా అని దావీదు కోపాన్ని చల్లార్చడానికి ఎంతైతే చెయ్యాలో అదంతయు చేసి, సూర్యుడు కోపిష్టి అయిపోయినటువంటి దావీదు కోపాన్ని ఏం చేస్తుందో తెలుసా, తన దీన మనసుతో స్వబుద్ధితో తన భర్త పట్ల తానే క్షమాపణ చెప్పి తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించి, కోపిష్టైనటువంటి కోపంతో రగిలిపోతున్నటువంటి దావీదు కోపాన్ని తగ్గించి శాంతిపరిచి ఎక్కడికి వెళ్తుంది, తన ఇంటికి వెళ్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఇన్ని విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నాబాలు తన భక్తి స్థిరమైనటువంటి భక్తి లేకపోవడం వల్ల, తన భక్తి మనుషుల మీద ఉండడం వల్ల తన కుటుంబంలో ఇంత శోధన వచ్చింది. ఇంత తిరుగుబాటు చేసిన తర్వాత నాబాలుకి ఏమైనా పొందుకున్నాడా అని అంటే, ఈ సందర్భం జరిగిన తర్వాత నాబాలుకి పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 10 రోజులు మంచం మీద పడి చచ్చిపోతాడు. ఎవరు? నాబాలు. ఎందుకు అసలు దేవుని యొక్క ఉద్దేశం నాబాలు యొక్క చావు ఇలాగ ఉండాలని కోరుకోలేదు. దేవుడు ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. దావీదు ద్వారా నాబాలును ఆశీర్వదించాలని దేవుడు కోరుకున్నాడు. అర్థమైందా మీకు విషయం? కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో దావీదు సేవకుడు, పరిచారకుడు, ప్రవక్త అని కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఆశీర్వదించడానికి కూడా అర్హుడు ఎవరు? దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంతగా దావీదులో నుండి, దావీదు ద్వారా నాబాలును యొక్క తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకున్నా కానీ నాబాలు ఆ ఆశీర్వాదాన్ని తిరస్కరించాడు. తద్వారా తన కుటుంబం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. తన జీవితం, తన ఆస్తి అంతా కూడా చెల్లాచెదురైపోయినట్లుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎంత దుర్మార్గుడు అయిపోయాడంటే, తన పనివారు కూడా యజమానుడు దుర్మార్గుడు అనే మాటలు మాట్లాడతారు. పనికి మాలిన వాడు అనే మాటలు మాట్లాడతారు. భార్య కూడా మూర్ఖుడు, మోటోడు, ఎందుకు పనికి రానోడు అనేటువంటి మాటలు, సాక్ష్యాన్ని భార్య దగ్గర, పనివారి దగ్గర ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసండి? తన భక్తి మనుషుల మీద ఆగిపోయింది కానీ హెచ్చించినటువంటి దేవుని మీద చూపలేకపోయాడు. తద్వారా తన కుటుంబాన్ని, తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, మనిషి మీదే భక్తి ఉన్నవాడు. అతను ఎవరంటే సౌలు. మొట్టమొదటి రాజు సౌలు. ఏం చేశాడంటే, సౌలు చనిపోయిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఒక మాంత్రికురాలు దగ్గరికి వెళ్ళి
ఇదిగో కొంత డబ్బు ఇచ్చి సమూయేలు ఆత్మను కిందకి దించు అంటే వాడి విశ్వాసం ఎవరి మీద ఉంది? సమూయేలు మీదే ఉంది. అయ్యో నన్ను ఇంతగా గాడిదల యజమాని కొడుకుని నేను, గాడిదలు వ్యాపారం చేసే నేను, నా స్థితి ఇది. అలాంటి నన్ను దేవుడు ఏం చేశాడు? అభిషేకించి రాజుని చేశాడే, నన్ను హెచ్చించింది, నన్ను ఆశీర్వదించింది దేవుడే అనేటువంటి గుర్తింపు అతనిలో లేకపోయింది. అతని ఉద్దేశం ఏంటంటే, అబ్బే నేను గాడిదలు వెతుక్కుంటాకి వెళ్ళినప్పుడు నన్ను అభిషేకించి నన్ను రాజుని చేసింది ఎవరు? సమూయేలు. కాబట్టి వచ్చిన సమస్యని గట్టెక్కించాలంటే ఎవరు రావాలా? సమూయేలు రావాలి. సమూయేలు లేడు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వెళ్ళకూడనటువంటి ప్రాంతాలకు వెళ్ళి చనిపోయినటువంటి ఆత్మలను కూడా కిందకు భూమికి తెప్పించి సమూయేలు ఆత్మతో మాట్లాడడానికైనా ఇష్టపడ్డాడేమో కానీ తను హెచ్చించి తన స్థితిని, తన పరిస్థితిని మార్చినటువంటి దేవుని వైపు తిరగడానికి సౌలు ఇష్టపడలే. తద్వారా ఏమైనా తన జీవితంలో సంపాదించుకున్నాడా అని అంటే తన సింహాసనాన్ని కోల్పోయాడు, దురాత్మను సంపాదించుకున్నాడు. తన సొంత కొడుకే యోనాతానే దావీదు తర్వాత వచ్చే సౌలు తర్వాత వచ్చే సింహాసనాన్ని నాకొద్దు, తన చేతులారే తనే తృణీకరించి దావీదుకే చెందుద్దని తన కొడుకున్నటువంటి మనసు కూడా ఎవరికి లేదు? సౌలుకి లేదు. ఎట్టకేళ్ళకు అతను యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో జరిగింది ఏంటంటే, ఒరే బాబు సైనికుడా నన్ను చంపేయి అని సౌలే తన సైనికుడితో ఏమంటాడు? నన్ను చంపేరా, నేను బ్రతకలేనురాని తన చేతులారా తన ప్రాణాన్ని తీసుకునేటువంటి పరిస్థితి సౌలు తెచ్చుకుంటాడు. ఎందుకు? వీరి జీవితాలు రెండు చాలా సిమిలర్గా ఉండడానికి కారణం ఏంటంటే, హెచ్చించిన ఆశీర్వదించినటువంటి దేవుని మీద వారి భక్తి లేదు. కేవలం వారి భక్తి ఎవరి మీద ఉందంటే దైవజనుడి మీదే. నేను ఎప్పుడు అంటాను, నేను ఆశీర్వదించేది, నిన్ను దీవించేది, నీ బ్రతుకును మార్చేది నేను కాదు. ఎవరు? దేవుడే నీ బ్రతుకును మార్చేది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ దేవుని మీద ఆనుకున్నవాడు కూడా ఒకడు ఉన్నాడు. రెండు కుటుంబాలకి దగ్గర ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవరో తెలుసా? దావీదు. తన స్థితి ఎలాంటిది? యెష్షయి కుటుంబంలో ఆఖరిగా పుట్టినవాడు. ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్కే పిలవడానికి నోచుకోలేనటువంటి వ్యక్తి దావీదు. బాల్యం నుండి దైవభక్తి కలిగి ఎదుగుతూ దేవుని చేత అభిషేకించబడిన తర్వాత ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడినైనా, ఈ స్థితి ఎలాంటిదినైనా, ఈ పరిస్థితి ఎలాంటిదినైనా, నేను ఏపాటి వాడినైనా, గొలియాతును కూడా జయించేటటువంటి యోగ్యత నాకు ఇచ్చావంటే ఇది నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, కేవలం నీ ఉచితమైనటువంటి కృప ద్వారానే అని దినదినము దేవుని మీద ఆనుకున్నవాడు ఎవరో తెలుసా? దావీదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని పరిస్థితులు అతని జీవితంలోకి వచ్చినా సరే దేవుడు అతను విడిచిపెట్టేశాడా అంటే విడిచిపెట్టలే. ఒకానొక దినాన్న గొలియాతుని చంపేశాడు కదా దావీదు. ఒకానొక దినాన్న సౌలు దగ్గర తప్పించుకుంటూ ఎవరి దగ్గర దాక్కున్నాడు తెలుసండి? గొలియాతు యొక్క వంశం దగ్గర. అంటే ఎవరాళ్ళు? గొలియాతు వంశం దగ్గర వాళ్ళు ఏం చేసుకుంటారంటే దావీదు దాక్కుంటాడు. ఫిలిస్తీన్ల యొక్క దగ్గరికి వెళ్ళిపోతాడు అతను. సౌలు నుండి తప్పించుకుని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఆశ్రయం ఇమ్మంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆశ్రయం ఇచ్చి గొలియాతు కుటుంబకులే దావీదుకి ఏం చేస్తారో తెలుసా? భోజనం పెడతారు. అప్పుడు అంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావయ్యా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమండి, అసలు ఇంట్లో అన్నను చంపేస్తే కుటుంబీకులు భోజనం పెడతాం అసలు ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని తిరుగుతారు కదా. అలాంటి కుటుంబం, అలాంటి వంశం దావీదుని చేరదీసి భోజనం పెట్టారంటే అసలు ఆ పరిస్థితిని మీరు ఆలోచన చేయండి. ఎవరి కృప అది? దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆ పరిస్థితి అతని జీవితంలో శత్రువుల ఎదుట ఉన్నా కానీ, శత్రువుల దగ్గర బ్రతుకుతున్నా కానీ, చంపాలని కత్తులు నూరినోళ్ళే
అన్నం కలిపి దావీదికి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇచ్చేటట్టుగా దేవుడు చేయడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు మనుషుల మీద చూపించలేదు ప్రేమ, మనుషుల మీద చూపించలేదు విశ్వాసం, తన పిలిచినటువంటి, తన అభిషేకించినటువంటి దేవుని మీద చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు అంటాడు, దేవుని మందిరముకు పోవుదమని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మందిర ద్వారం దగ్గర అయినా కూర్చోవడం నాకెంతో ఇష్టం. నా సింహాసనం మీద కూర్చునే కంటే దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చోవడం నాకెంతో ఇష్టమయ్యా అని కీర్తన గ్రంథంలో, తన కీర్తనలో అనేక భాగాల్లో, అనేక సందర్భాల్లో దావీదు దేవుని గురించి వర్ణిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పున, దావీదు రచించినటువంటి కీర్తనలో ఎక్కడా కూడా మనుషుని గణపరిచేటట్టుగా ఉండదు, మనిషిని హెచ్చించేటట్టుగా ఉండదు. కేవలం తన అభిషేకించిన, తన ఆశీర్వదించిన, తన స్థితిని, తన పరిస్థితిని మార్చిన దేవుని మాత్రమే అతను ఏం చేస్తాడో తెలుసా? గణపరుస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ తన కీర్తనలో రాస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నేను అంటాను, మనుషుల మీద ఆధారపడినటువంటి నాబాలు యొక్క జీవితం, సౌలు యొక్క జీవితం నాశనం అయిపోయింది. అందుకనే దావీదు బాగా అభివృద్ధి చెందిన తర్వాత అసలు సౌలు కుటుంబంలో ఎవడన్నా ఉన్నాడా అని అంటే ఒక్కడున్నాడండి. వాడు కూడా అబిటూడండి. ఎందుకు పనికిరాడుడండి అంటే, తీసుకురండి నా పక్కనే వాడికి కూడా కుర్చీ వేయండి, వాడికి నాకు పెట్టినటువంటి భోజనమే వాడికి కూడా పెట్టండి అంటే, జల్లెడేసుకి వెతికితే సౌలు వంశాన్ని ఒక్కడ బ్రతికలేడు. ఒక్క అవిటివాడు బ్రతుకున్నాడు. పనికి రానటువంటి వాడిగా అయిపోయింది తన వంశం, తన జాతి. కానీ దేవుని మీద ఆధారపడి ఏ పరిస్థితుల్లో అయినా సరే మనుషుని నమ్మక దేవుని నమ్మినటువంటి దావీదు వంశాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు తెలుసా? నీ గుడి కడతానాయనా అని అంటే దావీదు, వద్దురా, నీ గుడి నాకొద్దు, నువ్వు కట్టొద్దు, ఇదిగో దానికంటే నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాను, ఇదిగో నీ వంశంలో, నీ గోత్రంలోను ఈ సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఆ పాటి వాడినయా అని మాట అంటాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితి ఇచ్చాడండి. మనిషిని నమ్మినటువంటి సౌలు వంశానికి లేదా ఆశీర్వాదం, గొప్ప ఆస్తిపరుడు, రాజులు సైతం అతని దగ్గరకు వచ్చి గొర్రెబొచ్చు కత్తిరించేవారు కావాలి అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి నాబాలు యొక్క కుటుంబం పతనమైపోయింది, నాశనం అయిపోయింది. మొట్టమొదటి సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు, మొట్టమొదటి రాజు, 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతిగా 12 గోత్రాలని పరిపాలించినటువంటి సౌలు తన వంశం, తన జీవితం జల్లెడేసి వెతికితే ఒక కుంటోడు దొరికేటటువంటి పరిస్థితిలోనికి తన జీవితం, తన వంశం నాశనం అయిపోయింది. కానీ దేవుని మీద ఆనుకున్నటువంటి దావీదు వంశం ఎక్కడతో ఆగిందో తెలుసా? యేసు ప్రభువుతో ఆగిందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భం ద్వారా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నాబాలు వలె, సౌలు వలె దైవజనులు కాదు నువ్వు చూడాల్సిందే, గుణ్ణి గోపురాన్ని కాదు నువ్వు చూడాల్సిందే, వాళ్ళ మీద కాదు విశ్వాసం ఉంచాల్సిందే. ఎవరి మీద తెలుసా? దావీదులాగా నీ బ్రతుకును, నీ మనసును, నీ క్రియలను, నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుని వైపు చూస్తే నీ బ్రతుకును దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా లెక్కలేనంతగా, ఊహించని రీతిగా దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి కలశంలో కుటుంబ ఆశీర్వాద కూటానికి విచ్చేసినటువంటి మిమ్మల్ని నాబాలు కుటుంబంలా దేవుడు చూడడానికి ఇష్టపడతలే, సౌలు కుటుంబంలో ఉండడానికి ప్రభు ఇష్టపడడంలే. నీ కుటుంబం ఎలాగుండాలి? దావీదు కుటుంబం వలె తరతరములకు నువ్వు సంపాదించి ఆశీర్వాదం తరతరములకు ఉండేటట్టుగా ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కలశంలో కొద్దిమంది ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆశీర్వాదం నీ కుటుంబానికి ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎప్పటి వరకు మనుషుల మీద నమ్మకం ఉంచావేమో, మందిరాల మీద నమ్మకం ఉంచావేమో, సేవకుల మీద నమ్మకం ఉంచావేమో, ఫలానా వారి మీదే ఆత్మ ఉంది, ఫలానా వారి మీదే అగ్ని ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. అలాగ సంచలమైనటువంటి మనసుతో నువ్వు ఉంటే మూర్ఖుడిగా తయారైపోతావు.
ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ. అలాంటి తత్వం ఏంటంటే మూర్ఖంతో కూడినటువంటి భక్తి అది. నాబాల్ లాంటి భక్తి మాట, సౌలు లాంటి భక్తి. దేవుడు చూశాడేంట్లే అని కొంత ధనాన్ని, కొంత డబ్బుని, ఆస్తిని సౌలు ఏం చేసుకున్నాడు? దాచుకున్నాడు. ఆ అరుపులట దేవునికి వినిపించినాయట. ఆ పశువుల అరుపులు అంటే ఎవరికి వినిపించినాయి? దేవునికి వినిపించి ప్రవక్తను పంపించాడు. అంటే వాడికి ఏం లేదు? దేవుని భయం లేదు. దేవుని భయం లేదు. ప్రవక్త ఎప్పుడైనా వస్తాడేమని ప్రవక్తకు కనిపించకుండా దాచిపెట్టాడు. ఎందుకు దాచావురా అని ప్రవక్త వచ్చి అడిగాడు. ఎలా తెలిసింది ప్రవక్తకి అంటే, అవి అరిచే అరుపులు ఎవరికి వినిపించాడట? దేవునికి వినిపిస్తే, ఒరే ఇలా దాచుకున్నాడు వెళ్ళి మాట్లాడానంటే సౌలు ఏమంటాడు తెలుసా? ఇది దేవునికి ఇవ్వడానికే నాటకం ఆడాడు. మనం వేసే యాసాలన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. కానీ మనం అనుకుంటాం సౌలులాగా, నాబాల్లాగా. నాబాల్ ఏమనుకున్నాడు? సమూయేలు లేడు కాబట్టి నన్ను గద్దించేవాడు ఇంకొకడు ఎవడో కూడా లేడు అనుకున్నాడు. సౌలు కూడా ఏమనుకున్నాడు? సౌలు లేడు కాబట్టి, సౌలు ఎక్కడో ఉన్నాడు కాబట్టి నేను చేసే పనులు సమూయేలుకి తెలియదు అని అనుకున్నాడు. కానీ ఇద్దరు జీవితాలను ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. వారితో పాటు ఎవరి జీవితాన్ని చూస్తున్నాడు? దావీదు జీవితాన్ని కూడా చూశాడు. వీడు తప్పు చేశాడు, దావీదు తప్పు చేయలేదంటే, దావీదు తప్పిదాలు చేశాడు, అనేక తప్పిదాలు చేశాడు, వీళ్ళు తప్పిదాలు చేశారు. కానీ వారికి వీరికి లేనటువంటి వ్యత్యాసం ఏంటంటే, వీరు మనుషుల మీద పడి క్షమాపణ పొందుకోలేదు. మనుషులను ఆశ్రయించడం వల్ల క్షమించుకోవాలి, క్షమాపణ పొందుకోవాలనే మనసు వీరికి రాలేదు. వీడిని దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, నా దేవుడు క్షమించేవాడని గుర్తించాడు కాబట్టి క్షమాపణ అడిగి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకుంటాడు. క్రైస్తవ జీవితంలో మనకి క్షమాపణ హృదయం రావాలంటే మనము దేవుని మీద ఆధారపడి ఉంటే, మన బ్రతుకును మార్చేది దేవుడని విశ్వాసం ఉంటే, దావీదుని క్షమించినట్లుగానే నిన్ను కూడా క్షమించి దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఒక మాట చెప్పనా? దావీదు యొక్క వంశానికి ఇహలోక రాజరికాన్ని ఇచ్చాడు తప్ప మనకి ఎలాంటి రాజరికాన్ని ఇచ్చి తెలుసా? పరలోక సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి, పరలోక సింహాసనం దగ్గర కూర్చునేటువంటి యోగ్యత నీకు నాకు యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. దేని స్తోత్రం కలిగిన గాక. నేను అంటాను, దావీదు పొందుకున్నటువంటి ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం పొందుకునేటువంటి యోగ్యత మనం కలిగిన వారం. దేవుని స్తోత్రం కలిగిన గాక. దావీదు సంతతి కంటే గొప్పవారం మనం. ఆ అర్హత ఎలాగొచ్చిందంటే యేసు ప్రభు ద్వారా. దేవుని స్తోత్రం కలిగిన గాక. దావీదు ఆశీర్వాదమే గొప్ప అనుకుంటే, దావీదు ఆ ఆశీర్వాదాన్ని చూసే ఎంతగానో హెచ్చించుడికి నేనే పాటు వాడినైనా అంటే, దావీదు కంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అది ఏంటంటే ఇహలోక సింహాసనం, ఇహలోక ఆస్తిపాస్తులు కాదు, దేవుడు మనకిచ్చేది యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆ మాట అంటాడు, నేను మరలా వచ్చుదును, నేనుండు స్థలంలో మీరుండులాగన మీ కొరకు ఏం చేస్తాను? స్థలము సిద్ధపరచవెలుచున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. దేని స్తోత్రం కలిగిన గాక. నీ కొరకు నా కొరకు ఎక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడట? పరలోకములో. దావీదు వంశానికి స్థలం ఎక్కడ సిద్ధపరిచాడు? దావీదు సింహాసనాన్ని స్థిరపరిస్తే నీ కోసం నా కోసం స్థలాన్ని ఎక్కడ స్థిరపరుస్తున్నాడట? పరలోక రాజు. ఇప్పుడు చెప్పండి, దావీదు వంశస్థులు గొప్పవారా, మనం గొప్పవాళ్ళం? క్రీస్తులో కడగబడి, స్వరక్తం ఇచ్చి కడగబడి, మన పాపమును ఒప్పుకుని నమ్మి బాప్తిసం పొంది దేవుడి మీద ఆడుకుని నడుస్తున్నటువంటి మన బ్రతుకులు గొప్పవా, దావీదు వంశం గొప్పదా? క్రీస్తు ద్వారా దావీదు వంశము కంటే గొప్ప వంశంగా దేవుడు మనల్ని మార్చడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, దావీదు చూపించినటువంటి కృపకు, దావీదు మీద దేవుడు చూపించిన కృపకు కృతజ్ఞతుడై బ్రతికాడు. క్రీస్తు మన పట్ల చూపించినటువంటి ప్రేమకు కృతజ్ఞత కలిగి దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతేనండి, దావీదు వంశం కంటే గొప్పగా దేవుడు మనల్ని, నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు పేట హెచ్చరిస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.